నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపించాలి, అదేవిధంగా కార్యకర్తలను ఆత్మస్థైర్యం నింపేందుకు నేను అండగా ఉంటాను, రైతాంగ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. మనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మీరు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కువగా నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బోధన్, ఆర్మూర్, కుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో అత్యధికంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు మనదేరు రైతాంగ సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. రైతాంగ సమస్యలు ఇప్పటికే చాలా పెండింగ్ ఉన్నాయి. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ కూడా రైతాంగ సమస్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎలా రైతాంగ సమస్యలు? ప్రధానంగా రైతాంగానికి కావాల్సింది వ్యవసాయ ఉత్పత్తులకు కల్పించవలసిన మద్దతు ధర, దాని చట్టబద్ధత అనేది పొందుపరచాలి. అన్లెస్ మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారంటీ లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించి దాని విలువ లేకుండా పోతుంది. కాబట్టి వల్ల మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధ కల్పించేయాలి రైతాంగం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధ కల్పించడానికి కట్టుబడి ఉంది. ఏ ఉత్పత్తులు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, పుట్టుకలు కానివ్వండి, మొక్కదర్శనం కానివ్వండి, ఏమైనా కానివ్వండి. అదే భారతీయ జనతా పార్టీ ఏదైతుందో చట్టబద్ధత కల్పింపు చేయడానికి ముందుకు రావడం లేదు. మోడీ గారి చెవికి ఎక్కడం లేదు. దాదాపు వల్ల సంవత్సరాల తరబడి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు జరుగుతుంటే స్పందన లేదని చెప్పారు. అట్లాగే రైతు అన్నాడు ఏమన్నాడు, కిసాన్కి ఆమ్దాని దోగునా కరువునా, కిసాన్కి ఆమ్దాని దోగునా కరువునా అంటే ఆదాయం రెట్టింపేట్టుకున్నకి పెట్టుబడి మాత్రం చెప్పింది. ప్రధానంగా ఏదైతుందో మీరు రసాయనిక ఎరువులే కానివ్వండి, ట్రాక్టర్స్ చూడడానికి కావాల్సిన డీజిల్ అంశమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి చెప్పండి. 2014లో ఇలా పెట్రోల్ డీజిల్ ముడిసరికి అయినటువంటి క్రూడ్ ఆయిలే $105 బ్యారెల్ ఉంది. అటువంటిది ఏదైతుందో ఈరోజు అది ఇట్ హాస్ కమ్ డౌన్ టు $70. ఇట్ హాస్ కమ్ డౌన్ టు $70 ఏదైతే బ్యారెల్ వస్తుంది. అంటే పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి కదా. తగ్గకి ఏమైపోయింది అంటే $55 2014లో వీళ్ళు $99 అయిపోయింది. పెట్రోల్ ధర అన్నాడు $75 ఉంటే ఈరోజు $107 అయిపోయింది. అట్లాగే ఇది రసాయనిక ఎరువులు మనం తీసుకున్నట్టయితే మీకు రసాయనిక ఎరువులు ఏదైతే ఉన్నదో మీ పొటాష్ అన్నాడు $650 2017 అయిపోయింది. పొటాష్ మోర్ దాన్ ది డబుల్ అని చెప్పట్టున్నా. సూపర్ ఏదైతుందో 240 ఉంటే 620 అయింది. ఆల్మోస్ట్ డబుల్ అని చెప్పండి. మోర్ దాన్ డబుల్ 240ని 620 అయిపోయింది. కాంప్లెక్స్ 28 ఏదైతుందో 970 970 ఉండేది 1600 అయింది. ఆల్మోస్ట్ రెట్టింపు అని చెప్పంటున్నా. కూలీ ధరలు పెరిగిపోయినాయి. మరి మీకు ఏదైతే 2014లో వరి ధాన్యము $450 నాలుగులో ఉంటే 14లో 1350 అయింది. 3 times పెరిగింది 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అది 1350 ఉంది, ఇవాళ ఎంత అయింది 2200 అని చెప్పట్టు. నాట్ ఈవెన్ డబుల్. అండ్ యూపీఏ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో $450 వరి ధాన్యం మద్దతు ధర 1150 200 times. మీరు కనీసం రెట్టింపు కాదు. దేనికి గమనించండి చెప్పండి. రైతుకు రుణమాఫీ కావాలని చెప్పని డిమాండ్ ఉంటే రైతు రుణమాఫీ చేస్తే సొమ్మరిపోతూ అవుతుంది. మరి అదే పెట్టుబడిదారి వర్గాలు అంబానీ లాంటి వారికి ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అని నెపంతో లక్షల కోట్లు రుణమాఫీ చేసేవాడు సొమ్మరిపోతు కాడే. 2008-9లో కాంగ్రెస్ పార్టీ అన్నాడు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ₹1,00,000 రుణమాఫీ చేసింది. 70,000 కోట్లు అయింది ఆర్థిక భారం. 2 లక్షల రూపాయల వరకు చేస్తే ఎంత అవుతుంది? 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు అవుతుంది, నాట్ మచ్. అదే మీరు పెట్టుబడిదారు వర్గాలకు దాదాపు 10-16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. అంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది గమనించాలని చెప్పండి. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో కుటుంబాలు జరిగిన సభకు సంబంధించి 5 గ్యారంటీలు ఏదైతే కేంద్రం ఇచ్చిన 5 న్యాయ గ్యారంటీలు వాటిని అమలు చేసే దిశగా తెలంగాణలో దేశవ్యాప్తంగా ఎలా ముందుకెళ్తారు? మీరు కిసాన్ నేను పేర్కొన్నా కదా, ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో వచ్చినాయో వీఆర్ ఆల్రెడీ ప్రపోజ్ ఇంప్లిమెంట్. జాతీయ స్థాయిలో ఇండియా కూడా అధికారం చేస్తామంటే సులువు అవుతుందని చెప్పారు. అట్లా ఇక మహిళలకు ఏదైతుందో వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కొరకు రిజర్వేషన్ 50% పెంచాలని చెప్పంటున్నారు.
ముఖ్యంగా సమాజంలో నిరుపేద వర్గాలు బలహీన వర్గాలు చెప్పంటున్నాం. మరి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యాలు పెంచాలి. వారి జనాభా దాదాపు 50% పైబడి ఉన్నది. వాళ్ళకి కేవలం 25% మాత్రం రిజర్వేషన్ సౌకర్యం కొనుగోలుతుంది. కుల గణనతో వారి యొక్క జనాభా శాతాన్ని గుర్తించి రిజర్వేషన్ సౌకర్యం పెంచడానికి రాజ్యాంగాన్ని కూడా అవసరమైన మార్పు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పండి. ప్రత్యేకంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీడీ కార్మికులు వారి కోసం ఏం చేస్తారు? బీడీ కార్మికులకు సంబంధించి అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో దాని గత ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి బీడీ కార్మికులకు పెన్షన్ సమకూర్చాలనేటువంటి ఒక ఆలోచన తెరపైకి తీసుకొచ్చిన వాళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ను పెట్టి 2014 తేదీ కట్ ఆఫ్ డేట్. 14 కంటే ముందు ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన వారికే పెన్షన్ సౌకర్యం, 14 తదుపరి గుర్తింపు పొందిన బీడీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించబడడం జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు, ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ డేట్ లేకుండా ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన ప్రతి ఆడబిడ్డకు ఇంతవరకు అమలవుతున్న 2,000 రూపాయలు అదనంగా 2,000 రూపాయలు చెత్త చేసి 4,000 రూపాయల సౌకర్యం కల్పింప చేయబడింది. బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఏదైతే బీడీ చేస్తే 1000 బీడీలు చుడితే 230 రూపాయలు వస్తుంది. అంటే వాళ్ళు మొత్తం దినమంతా శ్రమిస్తే 1000 బీడీలు చుడితే వచ్చేది 230. కనీసం 300 రూపాయలు కల్పింప చేయాలి కనీస వేతన చట్టానికి అనుగుణంగా. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగు వేయబోతుంది. అట్లా గల్ఫ్ కార్మికుల గురించి కూడా పేర్కొనలేదు. స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశం లభించక దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదులుకొని పోతుంది. వాడు అకాల మరణానికి గురైనట్లయితే వారిని ఆదుకోవడానికి కొరకు ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ₹1 సాయం చేయడం లేదు. అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ విధంగా అకాల మరణానికి గురయ్యేటువంటి కుటుంబాలు ఎవరే కానివ్వండి కాక, అది బలపడిన మరణం కానివ్వండి, ప్రమాదం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పింప చేయబడడంతో పాటుగా వారి పిల్లలు విద్యా బుద్ధులు గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో అట్లాగే ఇది వారి వైద్య సదుపాయం, ఇల్లు లేనట్టుగా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు గృహవసతి సౌకర్యం, గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడుతుంది కాంగ్రెస్ పార్టీ. రైతాంగం ఒకవైపు, రైతు కూలీలు, గల్ఫ్ కార్మికుల సంక్షేమం, బీడీ కార్మికుల సంక్షేమం, వీళ్ళు ఈ ప్రాంతం అంతా ఏదైతే పసుపు రైతులు అధికారులు పసుబోర్డు ఏర్పాటు చేయడం, దాంతో నాణ్యత పెంపొందించబడుతుందని చెప్పని మీకు మన 2019 ఎన్నికల్లో అరవింద్ గారు ఒక బాండ్ రాసింది. నేను 5 రోజుల్లో 5 పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను. 5 రోజులు కాదుగా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు బాండ్ నుండి తప్పేది కార్యరూపం కాదు. మోడీ గారు కూడా ఒక బాండ్ రాసింది ప్రభుత్వం ఉత్తరం 4 అక్టోబర్ 2023. అందులో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి నిర్దేశం లేదు. నేనంటున్నా ఇదే చక్రాలపల్లిలో దాదాపు ఒక 1000-2000 ఎకరాల స్థలం మనకు అందుబాటులో ఉంది. అదే పసుపు బోర్డు ఇక్కడ ఏర్పాటు చేస్తే మేము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడం ప్రజలు పసుపు నాణ్యత పెంపొందించవచ్చు. వాళ్ళ అసలు చలనమే లేదని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పసుపుకు మద్దతు ధర కల్పింప చేయబడడంతో పాటుగా పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి కొరకు ఏదైతుందో రేపు ఇండియా కూటమి కేంద్రంలో అధికారం రావడంతో తక్షణం ఏదైతుందో ఏర్పాటు చేయడం. వీళ్ళు అదర్వైజ్ ఆల్సో పార్లమెంట్ సభ్యుడికి ఎంపీ కావడంతో నా గళాన్ని పార్లమెంట్లో వినిపించి తక్షణమే పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేయబడినట్టు చెప్పంటున్నా. షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం చెప్పంటున్నా. మరికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో చక్కెర పంట కొంత మనకు అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతానికి బోధన్ కానీ మెట్పల్లి ప్రాంతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ఏర్పాటు చేయబడిన చక్కెర కర్మాగారాలు కొంతమంది వాటి పునఃప్రారంభం చేసినట్టయితే రైతులు కొంత ఆసరాగా ఉంటుంది. ఆ పునఃప్రారంభానికి సంబంధించి ఆల్రెడీ చర్యలు చేపట్టాం, క్యాలెండర్ విడుదల చేసాం. బై ది ఎండ్ ఆఫ్ 2025 డిసెంబర్ వీళ్ళు చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం కాబోతుందని చెప్పండి. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఏ కార్యక్రమం అమలు చేపట్టబడాలన్నా రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. వీళ్ళు శాసనసభలో అవకాశం ఇచ్చి కేంద్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి వస్తే మరింత మీలోనూ కూడా అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఏదైతుందో ఇవాళ ప్రజల మద్దతు కోరడానికి కాంగ్రెస్ పార్టీ సమావేశం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రుడు భూపతి రెడ్డి గారు ఏదైతుందో మొన్నటి ఎన్నికలు ఇక్కడ అత్యధిక మెజార్టీ గెలిచి వచ్చిందని చెప్పి అంటారు. వారు ఇక్కడ కార్యకర్తల మనోభిష్టానికి అనుగుణంగా ఏదైతుందో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడే విధంగా ముందుకు పోతుంది. వారికి తోడుగా ఉండే విధంగా ఏదైతుందో నాకు అవకాశం కల్పి చేయాలని చెప్పని మరి నేను పేర్కొంటాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూసుకోవచ్చు, పార్లమెంట్ పరిధిలో ఈసారి నాకు ఓటేయండి, రైతాంగ సమస్యల కోసం పోరాటం చేస్తాం, రైతుకు మద్దతు ధర చట్టబద్ధత చేసే విధంగా నేను పార్లమెంట్లో గలం విప్పుతాను. అదేవిధంగా రైతులు ఏదైతే పసుపు బోర్డు అనే అంశానికి సంబంధించి మొన్న ఎన్నికల్లో మోడీ ఏదైతే ప్రకటన చేశారో, నిజామాబాద్లో ఏదైతే దేశంలో ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత నేను పార్లమెంట్లో గలం విప్పి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను, పసుపు రైతులకు మరింత ఉత్పత్తులు మెరుగుపడే విధంగా నేను ధరలు వచ్చే విధంగా తోడ్పడతానని చెప్తున్నాను. అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు అదేవిధంగా బీడీ కార్మికుల కోసం నేను అండగా ఉంటాను. గల్ఫ్ కార్మికులకు అకాల మరణం చెందిన వారికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు నేను ప్రయత్నాలు చేస్తాను, పార్లమెంట్లో గలం విప్పుతాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే ఏదైనా సాధ్యమని చెప్పి టి జీవన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.